క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. తిరుపతి విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ వై ప్రసన్నరాజు. పుట్టినరోజు జరుపుకుంటున్న వై కనిష్కకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జేసు తిరుహృదయం పేరిట డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ. కీర్తిశేషులు పాషం అంతోనిరెడ్డి మరియు కీర్తిశేషులు సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పాషం వారి కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 గాలిబాలి తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ. దోమ అన్నమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తాతినేని శృతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలను కోరుతూ అనుపమ చౌదరి, వి రంగారావు, చైతన్య, తాతినేని, క్రిష్, మైరా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఎం ప్రశాంత్ కుమార్ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ. 46వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బండి జోసెఫ్ రాయప్ప మరియు అసుంత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు జోసెఫ్ రాయప్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భువనగిరి రెజీనా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. కోడిగుడ్ల నవ్య గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఆర్కేంజల్స్ హై స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మంచి ఫలితాలు దయచేయమని కోరుతూ ప్రకాష్ రెడ్డి, పెంటారెడ్డి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ. కీర్తిశేషులు ఏరువ బాలశౌరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ దినేష్ రెడ్డి, శ్వేతారెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసారే కొనియాడెదం. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసారే కొనియాడెదం. తరలి రారే ఈ దివ్య బలి పూజకు, తాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనము పొందుదము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, తాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందుదము. ప్రభు
అన్యజాతుల నడుమ నేను నిన్ను కొనియాడెదను. నేను నా ప్రజలకు నీ దివ్య నామమును వెల్లడింతును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మన యొక్క అవసరాల కోసం ఆ యొక్క దేవాతి దేవునికి మన ప్రార్థనలు అర్పిస్తాం. అదే విధముగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం, మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఆ యొక్క దేవాతి దేవుడు మన కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలని, తన ప్రేమ ఎల్లప్పుడూ కూడా మన కుటుంబాల్లో ఉండాలని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వేడుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దీనుల మహిమయును, విశ్వాసుల జీవమును, పునీతుల పరమానందమైన ఓ సర్వేశ్వర, నిన్ను దీనతతో అర్థించు వారి ప్రార్థనలను ఆలకింపము. నీవు మహా ఔదర్యముతో చేసిన వాగ్దానములు నెరవేరునని ఎంతో ఆసక్తితో నిరీక్షించు మాకు శాశ్వత ఆనందము దయచేయము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 24-25 వచనములు మరియు 13వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. ఆ దినములలో దేవుని వాక్యము అంతటను వ్యాపించుచు వృద్ధియగుచుండెను. బర్నబా సౌలులు తమ పనిని పూర్తి చేసుకొని మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వెళ్ళిరి. అంతియాకియలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ఎవరనగా, బర్నబా నీగెరు అని పిలువబడిచుండున సిమియోను, సరేనీయుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడి మానేయేను సౌలు. వారు ప్రభువునకు సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాసు సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. పవిత్రాత్మచే పంపబడిన బర్నబాసు సౌలు సెలూసియాకు వెళ్ళి అక్కడ నుండి ఓడనెక్కి పయనమించి సేప్రసుకు వచ్చిరి. వారు సలామీసు చేరుకొని అక్కడ యూదుల ప్రార్థనా మందిరములో దేవుని వాక్యమును బోధించిరి. యోహాను అను ఉపచారకుడు వారితో తోడ్పడుచుండెను. ఇది ప్రభువు వాక్కు.
సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక, దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా మా మీద దయచూపుము, మమ్ము దీవింపుము, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపుము. ఇప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనెను, సకల జాతులు నీ రక్షణను అర్థము చేసుకొనెను. అందరూ దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక, దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అన్య జాతులు ఆనందముతో కీర్తనలు పాడునుగాక, నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తవు, భూమి మీద జాతులనెల్లా నడిపించున్నది నీవే. అందరూ దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక, దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా అన్య జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును, నేను 4 చెరగుల వరకు గల జనులెల్లరూ అతనిని గౌరవింతురుగాక. అందరూ దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక, దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పునరుత్థానుడా హల్లెలూయా మహిమాన్వితుడా హల్లెలూయా తేజోమయుడా హల్లెలూయా మా జయశీలుడా హల్లెలూయా స్తుతియు ఘనత మహిమా నీకే. హల్లెలూయా హల్లెలూయా జయ జయ గానాలు స్తోత్రాలు నీకే. హల్లెలూయా హల్లెలూయా స్తుతియు ఘనత మహిమా నీకే. హల్లెలూయా 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 జయ జయ గానాలు స్తోత్రాలు నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 44 నుంచి 50వ వచనం వరకు. యేసు ఎలుగెత్తి ఇట్లనెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవడునూ చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నా మాటలు ఆలకించి ఆచరించని వానిని ఖండించున్నది నేను కాదు. నేను వచ్చినది లోకమును రక్షించుటకే కానీ ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను పలికిన నా వాక్యే అంతిమ దినమున వానిని ఖండించును. నా అంతట నేను ఏమియూ మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలయునో ఏమి మాట్లాడవలయునో ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకనగా నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ త్రిత్వైక దేవుని యొక్క అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు ప్రభువు చెప్పేది ఏమిటంటే, క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తే తన తండ్రిని విశ్వసించినట్లే, క్రీస్తు ప్రభువుని చూసినట్లయితే తన తండ్రిని చూసినట్లే అని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మూలమైనది ఏమిటంటే విశ్వాసము. విశ్వాసముతో క్రీస్తు ప్రభువుని చూడగలిగితే క్రీస్తు ప్రభువు ద్వారా ఆ తండ్రిని కూడా చూడగలమనేటువంటి నమ్మకాన్ని క్రీస్తు ప్రభు ఈరోజు సువిశేష పట్టణం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తండ్రి దేవుడు, క్రీస్తు ప్రభువు, పవిత్రాత్మ వేరు వేరు కాదు, ఒక్కరే అనేటువంటి మాటను ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, ఎవరైనా కానీ ఈ లోకంలో దేవుణ్ణి చూడాలి అని అనుకుంటా, కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువు ఏం చెబుతూ ఉన్నాడంటే, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని విశ్వసించుచున్నాను, నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు. అంటే ఇక్కడ తండ్రి దేవుడు ఎక్కడో లేడు, క్రీస్తు ప్రభువులోనే ఉన్నాడు. క్రీస్తు ప్రభువులోనే ఉన్నాడు, క్రీస్తు ప్రభువులో నివసించి ఉన్నాడు. అందుకనే మనం క్రీస్తు ప్రభువును చూస్తే తండ్రి దేవుని చూసినట్లే. అందుకనే ఇక్కడ కొలసీలో రాసిన లేఖలో 1వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే 15వ వచనంలో పునీత పౌలు గారు చెప్పేటటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము, ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఎందుకంటే ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడే క్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో జన్మించి తన పుత్రుడైనటువంటి బిడ్డను ఈ లోకానికి ఇచ్చి ఈ లోకాన్ని రక్షించడానికి తనకు తానుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే తండ్రి వేరు, క్రీస్తు ప్రభు వేరు, పవిత్రాత్మ వేరు కాదు, ఈ ముగ్గురు కూడా ఒకటే. అందుకనే మనం ఏమంటామంటే దేవుని యొక్క రక్షణ అందరికీ ఒకటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నన్ను విశ్వసించు వారిలో ఎవడునూ చీకటిలో ఉండకున్నట్లు నేను లోకమునకు వెలుగై వచ్చి ఉన్నాను. మరి ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంతమంది విశ్వాసములో జీవిస్తూ ఉన్నాం, నమ్మకంలో జీవిస్తూ ఉన్నాం, దేవుని యొక్క ప్రేమలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ విశ్వాసం అనేటువంటి బీజం మనలో లేకపోతే గనక క్రీస్తు ప్రభువు నుంచి తండ్రి దేవుణ్ణి చూడలేము, క్రీస్తు ప్రభువును చూడలేము. క్రీస్తు ప్రభువును చూడలేనప్పుడు తండ్రి దేవుణ్ణి చూడలేము. ఇలాంటి వాస్తవాన్ని ఈరోజు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, నా మాటలు ఆలకించి ఆచరించని వారిని ఖండించున్నది నేను కాదు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు మనం దేవాలయానికి వస్తూ ఉంటాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాం, దేవుని యొక్క ప్రార్థనలు వింటూ ఉంటాం, దివ్య బలి పూజలు పాల్గొంటూ ఉంటాం. కానీ ఇవన్నీ చేస్తూ కూడా దేవుని యొక్క వాక్కును పెడజెబని పెడితే విశ్వసించకుండా, నమ్మకం ఉంచకుండా, దేవుని మీద భక్తి లేకుండా, మరి మనం దేవుని యొక్క మాటలను
పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఖండించినది నేను కాదు అని చెబుతూ ఉన్నాడు. నేను వచ్చినది ఈ లోకం రక్షించుటకే, ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వారిని తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. ఆ ఒకడు ఎవరంటే ఏమని చెబుతూ ఉన్నాడంటే, అంతిమ దినమున నా వాక్యే వారిని ఖండించును. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. మరి క్రీస్తు ప్రభువు మనకిచ్చేటటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే తండ్రి దేవుణ్ణి చూసేటటువంటి భాగ్యం. తండ్రి దేవుణ్ణి మన కన్నులతో చూడగలిగేటటువంటి భాగ్యాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. అది ఏ విధంగా జరిగిద్దంటే, నీవు నేను కూడా క్రీస్తు ప్రభువులో లీనమైనట్లయితే గనక, క్రీస్తు ప్రభువులో ఐక్యమైనట్లయితే గనక, క్రీస్తు ప్రభువులో ఒకటిగా అయినట్లయితే గనక, క్రీస్తు ప్రభువుని విశ్వసించినట్లయితే గనక ఖచ్చితంగా మనము తండ్రి దేవుణ్ణి చూస్తాం. అందుకనే క్రీస్తు ప్రభు చెప్పి, నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు అని చెప్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ క్రీస్తు ప్రభువులోనే దేవుడు ఉన్నాడు. ఎక్కడ అని మళ్ళీ దేవుడిని మనం ప్రత్యేకంగా వెతుక్కోవలసిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి దేవుడు సాక్షాత్తు క్రీస్తు ప్రభువు రూపంలో దాగి ఉన్నాడు. క్రీస్తు ప్రభువులోనే ఉన్నాడు. క్రీస్తే దేవుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఇదొక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము, దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. మరి ఈ క్రీస్తు ప్రభువులో దాగి ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష రూపాన్ని కనుగొనడానికి మనకు ఏం కావాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన కావాలి. విశ్వాసంతో కూడినటువంటి ఉపవాసం చేయాలి. విశ్వాసంతో కూడినటువంటి మరి ఆ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వెలుగును మన జీవితాల్లో చూడగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క దర్శనం, క్రీస్తు ప్రభు యొక్క దర్శనం మన జీవితాల్లో ఉంటుంది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ విశ్వాసం అనేటువంటి మాటను మనం చాలా చిన్నదిగా తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఎంత ప్రార్థన చేసినా కానీ, ఎన్ని యాగాలు చేసినా కానీ, ఎన్ని అర్పణలు అర్పించినా కానీ, ఎన్ని బలులు అర్పించినా కానీ విశ్వాసం లేకపోతే గనక ఇవన్నీ కూడా వ్యర్థమే. విశ్వాసముతో నీ దృష్టితో దేవుని యొక్క స్వరూపాన్ని చూడగలవు. నీ యొక్క విశ్వాసంతో దేవుని యొక్క మహిమను చూడగలవు. ఈ విశ్వాసం మనలో లేనట్లయితే కనుక, ఆ విశ్వాసం లేకపోతే మనకు మనం దేవుని నుంచి తృణీకరించబడుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి అందుకనే ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి మాటలు మళ్ళీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభువు తండ్రి మధ్య ఉన్నటువంటి ఆత్మీయతను మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ తండ్రి దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా క్రీస్తు ప్రభువు శిరస వహించి ప్రతి మాటను కూడా అతను సఫలీకృతం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి అలాంటి బంధాన్ని బాంధవ్యాన్ని క్రీస్తు ప్రభువు తన జీవితంలో మరి నడిపించినటువంటి ఒక గొప్ప దేవుడిగా మనం భావిస్తూ ఉన్నాం. మరి క్రీస్తు దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా పాటించేటటువంటి ఆ దైవ కుమారుడిని ఒకసారి మనం చూసి మనం నేర్చుకోవాలి. మరి ఎంతగా క్రీస్తు ప్రభువు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞలను మరి తూచా తప్పకుండా పాటించి దేవుని యందు ఒక నీతిమంతునిగాను నిలిచి ఉన్నాడో, మనందరము కూడా ఈరోజు క్రీస్తు ప్రభువు నందు నీతిమంతులుగా జీవించాలి. క్రీస్తు ప్రభువు నందు నీతిమంతులుగా జీవిస్తే మరి తండ్రి దేవుని యందు నీతిమంతులుగా ఉన్నట్లే. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. యొక్క దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో మరి క్రీస్తు ప్రభువు ద్వారా మనం తండ్రి దేవుని చూడాలి. ఏ విధంగా అంటే
ఈరోజు జరిగేటటువంటి దివ్య బలి పూజలో దివ్య సప్రసాదం ద్వారా మనం స్వీకరించేటటువంటి దివ్య సప్రసాదం ద్వారా క్రీస్తు ప్రభువు నుంచి ఆ తండ్రి దేవుని చూడగలగాలి. దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటటువంటి మనం విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా, ప్రేమ ద్వారా ఆ క్రీస్తు ప్రభువులో దాగి ఉన్నటువంటి అదృశ్యుడై ఉన్నటువంటి తండ్రి దేవుని యొక్క స్వరూపాన్ని మనం మన జీవితాల్లో చూడాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే అది విశ్వాసమే. అందుకనే ప్రేమైనటువంటి దైవ బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవునిలో విశ్వాసం కోల్పోయినట్లయితే గనక దేవుడు ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా ఆ యొక్క దేవాతి దేవుడు నాలో మరుగైపోయినటువంటి విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి లేపి ఒక ఉత్తేజమైనటువంటి విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థించేలాగున, దేవుణ్ణి విశ్వసించేలాగున ఆ యొక్క దేవాతి దేవుడు నాకు శక్తిని వసగాలని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. సర్వం నీవే నీ స్వంతం, నీవే మా సర్వం, నీవే నీ స్వంతం. నీ కృపతో నడిపితివి, నీ కరుణతో కాచితివి, నీ కృపతో నడిపితివి, నీ కరుణతో కాచితివి. అర్పించవచ్చాము మా హృది కానుక, అందుకు దేవా మా దీన కానుక. అర్పించవచ్చాము మా హృది కానుక, అందుకు దేవా మా దీన కానుక. నీవే మా సర్వం, మేమే నీ స్వంతం, నీవే మా సర్వం, మేమే నీ స్వంతం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుతాము. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నీ దివ్య జీవమునందు మాకు భాగము దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము గ్రహించి నీకు యోగ్యమైన జీవితములను జీవించున్నట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులమైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడునట్లు ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారువేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులు చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలియగు మరి మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎంతో ప్రవేశించిన ఒక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతుల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మానవాళికి పరమ భోజ్యము ఈ విందు, ఈ విందు. విశ్వాసులకు అమర భోజ్యము ఈ విందు, ఈ విందు. మానవాళికి పరమ భోజ్యము ఈ విందు, ఈ విందు. విశ్వాసులకు అమర భోజ్యము ఈ విందు, ఈ విందు. కొరతలు తీర్చును, కలుషలు బాపును. కొరతలు తీర్చును, కలతలు బాపును. వరములు ఇచ్చును, పరముకు చేర్చును. వరములు ఇచ్చును, పరముకు చేర్చును. ఉత్తాన దేవుని స్వీకరించగా రండి, రండి కలసి రండి. విశ్వాస విజయము చాటగా రండి, రండి కలసి రండి. మానవాళికి పరమ భోజనం ఈ విందు, ఈ విందు. విశ్వాసులకు అమర భోజనం ఈ విందు, ఈ విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అత్యంత చేరువలో ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితి నుండి విస్మరించి నూతన జీవితంలో స్థిరముగా కొనసాగునట్లు కృపజూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరణముపై విజయం, మనుజ కుమారుని మహాజయం, చీకటి శక్తుల పరాజయం, లోక కళ్యాణ మహోత్సవం. మరణముపై విజయం, మనుజ కుమారుని మహాజయం, చీకటి శక్తుల పరాజయం, లోక కళ్యాణ మహోదయం. మహోజ్వలం మహోత్సవం ఈ ఉదయం మహోదయం. హల్లెలూయా 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 హల్లెలూయా. చలనముడిగిన గగన శక్తులు అచ్చెరువందుచు ఇచ్చెను కన్నులు, మృత్యుంజయునికి ఇచ్చెను హారతి, జయ జయ ధ్వానం జగతిన మ్రోగెను. హల్లెలూయా 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 హల్లెలూయా.